మంచి మంచి క్యారెక్టర్స్ చేసే మీరు ఎప్పుడూ కూడా అంటే లైక్ ఒక హీరోయిన్కి చిన్నప్పటి క్యారెక్టర్ కానీ యంగ్ ఏజ్ క్యారెక్టర్ కానీ వచ్చి మిస్ చేసుకున్నారా లేకపోతే? నేను చేశానండి. ఓకే, యా, అమరావతి మూవీలో చిన్నప్పుడు భూమిక గారికి చేశాను చైల్డ్ ఎపిసోడ్. ఓకే. సో అలా రెడీ సినిమాలో జనీలియా గారికి చిన్నప్పుడుగా చేశాను చైల్డ్ ఎపిసోడ్. ఓకే. సో ఇలా మూవీస్ కొన్ని చేశాను. అంటే నేను ప్లే చేసింది హీరోయిన్ చైల్డ్ ఎపిసోడ్, సిస్టర్, డాటర్, మన దేనికైనా రెడీలో ఒక చిన్న లవ్ ట్రాక్, అది మామూలుగా ఉండదు, అల్టిమేట్. అండ్ అగైన్ కమ్ టు ఎవడు, అది కొంచెం మళ్ళీ డిఫరెంట్ జోన్ వెళ్ళింది. అవును. దెన్ అగైన్ కమింగ్ టు కేర్ ఇంత మళ్ళీ అదొక సిస్టర్ క్యారెక్టర్. అవును. సో అలా ఒక సిస్టర్ కాదు, గయ్యాలి సిస్టర్. ఇలాంటి సిస్టర్ ఎవరికి అక్కర్లేదు అసలు. చంపేస్తాను నేనైతే, చంపేసి తద్దినం పెట్టి భోజనానికి పిలిచేదాన్ని. లాగపోతే అన్నయ్యని టార్చర్ పెడతారు అసలు. మా అన్నయ్యలు ఎంత మంచోళ్ళో తెలుసా, మా అన్నయ్యని అసలు టార్చర్ పెట్టిన అడగండి కాస్త ఫోన్ చేసి వెంటనే ఇంట్లోంచి తోలేస్తానంటారు మా అన్నయ్యలు. అది సరిపోతే అక్క మాట చాలదు. ఓకే. సో వర్కింగ్ విత్ లైక్ అలాంటి ఒక మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా టైప్ కాస్టింగ్ క్యారెక్టర్స్ అయిపోతున్నాయి, నాకు ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను అంటే లైక్ సిస్టరు, డాటరు అలాంటివి, బట్ ఒక మంచి బ్రేక్ రావాలి నాకు కూడా, అంటే ఇన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, ఆఫ్ కోర్స్ నేను నన్ను ఓన్ అనుకుంటున్నారు కానీ బట్ ఒక బ్రేక్ రావట్లేదని ఎప్పుడైనా బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిన రోజులు? యా, అంటే యాజ్ గ్రోయింగ్ ఆ మూమెంట్లో నాకు అది తెలియలేదు, బట్ ఎవ్రీ మూవీ నాకు ఒక టర్నింగ్ పాయింట్నే ఇచ్చింది. బిల్లా నాకు ఒక బేస్ వేస్తే చైల్డ్ ఆర్టిస్ట్గా, అక్కడ నుండి వచ్చిన గ్రాఫ్ అంతా కూడా నాకు ఒక టర్నింగ్ పాయింటే. బై దెన్ దాని తర్వాత చూసుకుంటే మూవీస్ అన్నీ నేను చేశానే, మంచి మంచి రోల్సే చేశానే, నాకు ఇంకా రికగ్నిషన్ రాలేదు అనే ఫీలింగ్ ఉండింది. అండ్ అది జీబ్రాతో ఫుల్ఫిల్ అయింది. ఓకే. ఇట్స్ జస్ట్ మేబీ టైం లేట్ అయిందేమో తెలియదు కానీ ఓకే, కొంచెం ఎక్కువ టైం పట్టింది, 10 years పట్టింది మళ్ళీ నాకు సెకండ్ ఇన్నింగ్స్ రావడానికి కూడా. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ టైం. ఓకే. ఉషశ్రీ గారు ఇప్పటికి కూడా ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారా? వెళ్తానండి. ప్రొడక్షన్ నుంచి కాల్స్ వస్తాయి, లేదా రిఫరెన్స్ వెళ్ళి ప్రొఫైల్ చూసినప్పుడు పలానా క్యారెక్టర్కి వాళ్ళు ఆడిషన్ తీసుకుంటారు కదా, ఎక్స్ప్లెయిన్ చేసి ఐ డూ అప్రోచ్. ఎస్. సో రీసెంట్ టైంలో రిలీజ్ అయిన సినిమాల్లో, పెద్ద సినిమాల్లో కావచ్చు, చిన్న సినిమాల్లో కావచ్చు, ఆర్ హిట్ అయిన సినిమాల్లో ఆ క్యారెక్టర్కి వెళ్ళాను బట్ అట్లా ఏం లేదు. ఓకే. సో అంటే లైక్ ఎప్పుడైనా ఫీల్ అంటే లైక్ ఆడ్ ఫీల్ అవడం లాంటిది ఎప్పుడైనా జరిగిందా? అంటే లైక్ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చానని ఏమైనా నా దగ్గర ఏమైనా కొంచెం మైనస్ అవుతుందా? లేదు, అలాంటి ఫీలింగ్ అసలు ఎప్పుడూ రాలేదు. ఎక్కడ ఏ ఆఫీస్లో కూడా ఏ ప్రాజెక్ట్ కూడా రాలేదు ఇప్పటి వరకు అయితే. సో ఎవ్రీబడి ముందు మనం మాట్లాడినట్టే పలానా అమ్మాయి అయితే ఈ క్యారెక్టర్ బాగా చేస్తుందని రిఫరెన్స్ వెళ్ళిపోవడమో, లేకపోతే వాళ్ళకే గుర్తొచ్చి ఈ అమ్మాయిని మనం ఒకసారి కన్సిడర్ చేసి చూద్దాము అలా అప్రోచ్ అయిన వాళ్ళే తప్పితే సో ఇలాంటి ఇది లేదు, ఫీలింగ్ లేదు.